అందరికీ నమస్కారం. ఆషాఢమాసం అందరికీ నమస్కారం. రేపు ఆషాఢమాసం మొదటి శుక్రవారం. పూజా విధానం చాలా శక్తివంతమైన రోజు. లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆషాఢమాసానికి చాలా ప్రాముఖ్యత మన ఉంటుంది. ఇక ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా విశిష్టతను కలిగి ఉంటుంది. ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈ ఆషాఢమాసంలో వచ్చే ఆషాఢ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, పాటించవలసిన విధి విధానాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శుక్రవారం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి అంకితం. ప్రతి ఆషాఢ శుక్రవారం నాడు వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారాల్లో ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఆడవారికి దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ఈ ఆషాఢ శుక్రవారాల్లో ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. ఈ ఆషాఢ శుక్రవారాల్లో మీ ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి. ఇలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ముందుగా పూజా గదిని అలంకరించుకొని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు గులాబీలతో లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి. ఇక పూజా గదిలో తప్పనిసరిగా అక్షంతలను పెట్టుకోండి. అలాగే పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజా గదిలో పెట్టుకోండి. పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 2 దీపాలను వెలిగించండి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అయితే మనలో చాలామంది ఆడవాళ్ళు పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు. కానీ ఈ ఆషాఢ శుక్రవారాల్లో తప్పనిసరిగా పూజ గదిలో 2 దీపాలను వెలిగించాలి. పూజలో 2 దీపాలను వెలిగిస్తే మీ పూజకు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక పూజలో వెలిగించే దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టే దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలుగులో దేవతలు కొలువై ఉంటారు. ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించండి, లేదా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించవచ్చు. ఈ ఆషాఢ శుక్రవారాల్లో ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యంగా తయారు చేయాలి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి శక్తులు భూలోకంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆషాఢంలో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకోండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీరు కోరిన అన్ని వరాలను ప్రసాదిస్తుంది. ఇక చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించుకోవాలి. అయితే లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతినివ్వండి. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. శుక్రవారం తులసిని పూజిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. అయితే ఈ ఆషాఢ శుక్రవారాల్లో తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారాల్లో తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేయండి. విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారాల్లో మీ పూజా గదిలో తులసి ఆకులను పెట్టుకోండి. ఎందుకంటే తులసి మొక్కల్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి పూజా గదిలో తులసి దళాలను పెట్టుకుంటే ముక్కోటి దేవతలను మీరు పూజించినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఒక గాజు గిన్నెలో నిండుగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమలు చల్లి మీ పూజా గదిలో కానీ మీ ఇంటి ఈశాన్యంలో కానీ పెట్టుకోండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అన్నిటికన్నా మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శ్రీ యంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఆషాఢ మాసంలో ఈ శ్రీ యంత్రాన్ని పూజిస్తే ఎన్ని సమస్యలున్నా వెంటనే పరిష్కారం అవుతాయి. శ్రీ యంత్రాన్ని పూజించలేని వారు లక్ష్మీదేవి పాదముద్రలను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి.
ప్రతిరోజు లక్ష్మీదేవి పాదాలకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి త్వరగా కరుణిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది. మరీ ముఖ్యంగా రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే దుర్గాదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఆషాఢ శుక్రవారాల్లో శ్రీ సూక్తాన్ని కానీ కనకదార స్తోత్రం కానీ చదవండి. శ్రీ మహాలక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారాల్లో సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. శుక్రవారం రోజున గోవును పూజిస్తే చాలా మంచిది. గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇక ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరంటాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఇక ఈ ఆషాఢ శుక్రవారాల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ప్రతి శుక్రవారం భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. శుక్రవారాల్లో భార్యాభర్తలు గొడవలు అస్సలు పడకండి. శుక్రవారం రోజున ఇంట్లో బూజు అస్సలు దులపరాదు. అలాగే తలలో పేర్లు కూడా చూడకూడదు. ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. శుక్రవారం మాంసాహారాన్ని కూడా తినకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. శుక్రవారం రోజున బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. అలాగే ఎవరికి అప్పు ఇవ్వకూడదు. శుక్రవారం రోజున స్త్రీలు తాలిబొట్టును తీయకూడదు. అలాగే చేతికున్న గాజులను తీయకూడదు. శుక్రవారం రోజున చినిగిన బట్టలను కూడా వేసుకోకూడదు. చూసారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.